మీరు రోజూ తినే ఆహారంలో భారత ప్రభుత్వం నిషేధించిన లేదా తీవ్రంగా పరిమితం చేసిన ప్రమాదకరమైన పదార్థాలు రహస్యంగా కలిసి ఉన్నాయని మీకు తెలుసా? నిషేధించిన ఆహారం అంటే మనకు లభించదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ వాస్తవం చాలా భయానకంగా ఉంటుంది. మనం తెలియకుండానే కొన్ని రకాల విషాలను మన కడుపులోకి పంపిస్తున్నాం. ఆరోగ్యానికి హానికరమని, దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరించిన ఎన్నో పదార్థాలను ప్రభుత్వం నిషేధించింది. అయితే కేవలం లాభాపేక్షతో కొందరు వ్యాపారులు, ఉత్పత్తిదారులు ఆ నిషేధాలను బేఖాతరు చేస్తూ మన ప్లేట్లోకి ఆ ప్రమాదకర పదార్థాలను చేర్చుతున్నారు. ముఖ్యంగా పండ్ల విషయంలో దీనిని మనం గమనించవచ్చు. సహజంగా పండాల్సిన మామిడి, అరటి వంటి పండ్లను కొన్ని గంటల్లోనే పండించడానికి కాల్షియం కార్బైడ్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది పండ్ల రుచిని మార్చడమే కాకుండా క్యాన్సర్, నరాల సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఇది వాస్తవానికి నిషేధించబడిన పదార్థం అయినా మార్కెట్లో విచ్చలవిడిగా కనిపిస్తుంది. అలాగే కూరగాయలను త్వరగా పెంచడానికి, వాటి పరిమాణాన్ని పెంచడానికి ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లను ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇది శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి తీవ్ర ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. ఇక మనం ఎంతో ఇష్టపడి తినే మిఠాయిలు, స్వీట్లు, బేకరీ ఉత్పత్తులు, పత్తి మిఠాయి, పానీపూరి వంటి వాటిల్లో ఉపయోగించే రంగుల సంగతి. కొన్ని రకాల రంగులు, ముఖ్యంగా మెటానిల్ ఎల్లో, రోడామైన్ బి వంటివి క్యాన్సర్ కారకాలు అని రుజువైనప్పటికీ వాటిని అక్రమంగా వాడుతున్నారు. ఇవి మన జీర్ణవ్యవస్థపై, కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అలాగే మిర్చిపొడి, పసుపు పొడి వంటి వాటిల్లో కూడా రంగు కోసం విషపూరితమైన రసాయనాలను కలిపే సంఘటనలు మనం వింటూనే ఉంటాం. ఒక ఉదాహరణ గుర్తు తెచ్చుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక ఇన్స్టంట్ నూడిల్ బ్రాండ్ను నిషేధించారు. దానిలో సీసం, లీడ్ వంటి ప్రమాదకర భార లోహాలు మోతాదుకు మించి ఉన్నాయని తేలింది. కొన్ని రోజుల పాటు అది మార్కెట్ నుంచి అదృశ్యమైంది. తర్వాత నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసుకుని మళ్లీ వచ్చింది. ఇది ఒక పెద్ద బ్రాండ్ విషయంలో బహిరంగంగా జరిగింది కాబట్టి మనకు తెలిసింది. మరి నిత్యం మనం కొనే అనామక ఉత్పత్తులు, వీధుల్లో కనిపించే ఆహార పదార్థాల సంగతేంటి? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రభుత్వం కొన్ని పదార్థాలను, కొన్ని పద్ధతులను నిషేధించినప్పటికీ వాటిని అక్రమంగా ఉపయోగించే వారి సంఖ్య చాలా ఎక్కువ. సరిపడా పర్యవేక్షణ లేకపోవడం, ప్రజల్లో అవగాహన లోపం, కొందరి దురాశ కారణంగా మనం తెలియకుండానే విషపూరితమైన ఆహారాన్ని నిత్యం తింటున్నాం. నిజమైన ప్రమాదం కేవలం నిషేధిత పదార్థాల జాబితాలో లేదు, మన ఆహారంలో నిత్యం జరుగుతున్న కల్తీ, అక్రమ రసాయనాల వాడకంలో ఉంది. మనం తినే ప్రతి పదార్థం పట్ల అప్రమత్తంగా ఉండటం, వాటి మూలాలను ప్రశ్నించడం చాలా ముఖ్యం. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.